చూసుకున్నాడు. రహస్య శిష్యుడు బయటికి వచ్చాడు. ఏ రోజు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ముందుకొచ్చాడు. అలా ముందుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు సమాధి చేశాడు. ఇంకా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు అందరూ కూడా సంతోషించేస్తున్నారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు పని అయిపోయింది. ఇంకా అయిపోయింది యేసుక్రీస్తు ప్రభు పని. ఎన్నో దివ్యమైన బోధలు ఎన్నో చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, సూచక్రియలు చేసి ప్రజలందరినీ కూడా తన వైపు లాక్కున్నాడు కదా. ఇంకా అతని పని అయిపోయింది అని అనుకుంటున్నారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ప్రధాన యాజకులు. కానీ వారికి తెలీదు ఏమని? ఆదివారము రాబోతుంది అని వారికి తెలియదు. ఆదివారము రాబోతుంది. ఆదివారము నాడు, ఈస్టర్ నాడు, పునరుద్ధాన దినము నాడు, ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఏం జరిగిందో మీతో సూటిగా పంచుకునే ప్రయత్నం చేస్తాను.